ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు గవర్నమెంట్ అయితే ఒక చక్కటి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. మరి ఏపీ గవర్నమెంట్ ఆదర్శ పాఠశాలలో చదివే ఇంటర్ విద్యార్థులకైతే ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది. వాళ్ళకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక హాస్టళ్ళు పెట్టి అక్కడ క్లాసులు చెప్పడానికైతే గవర్నమెంట్ రెడీ అవుతుందన్నమాట. సో ఈ సంవత్సరం రాసిన వాళ్ళలో పాస్ అయిన వారి సంఖ్య కంటే ఫెయిల్ అయిన వారి సంఖ్య ఎక్కువ ఉండటంతో, అంటే దాదాపు ఇప్పుడు 2000 మంది రాస్తే 600 మంది మాత్రమే పాస్ అయ్యారనమాట. సో అట్లాంటి తరుణంలో వాళ్ళందరికీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కోచింగ్ ఇచ్చి చక్కగా మే 12 నుంచి మే 20 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అనమాట. ఏప్రిల్ 22వ తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్కి వాళ్ళు ఏదైతే ఫీ కడతారో అది ఆఖరి డేట్గా, అప్పుడు ఆలోపు ఫీ కట్టి దానికి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నారు. సో మరి ఆ పరీక్షల్ని చాలా చక్కగా మార్నింగ్ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, రెండు తడవలుగా అయితే ఆ షిఫ్ట్ని అయితే రెడీ చేయబోతున్నారు. సో మరి అక్కడ అందరూ కూడా ఈ కోచింగ్ తీసుకుని చక్కగా పాస్ అవుతారని చెప్పి గవర్నమెంట్ అయితే ఆశిస్తుంది అనమాట. సో ఇట్లా ఫ్రీ కోచింగ్ పెట్టినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుని, అనుకోకుండా వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి దాన్ని చూసుకుని ఒకసారి పాస్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ గట్టెక్కితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. సో మరి ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకురావడంతో మరి నారా లోకేష్ గారు గవర్నమెంట్ ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రవర్తిస్తున్నారని మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో మరి నారా లోకేష్ గారు ఆయన తీసుకొచ్చే విధానం కానీ, పాలసీస్ కానీ అంతా కూడా న్యూ ఏజ్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉంటున్నాయి అనమాట. సో ఒక అవకాశం అనేది అందరూ కూడా ఎవరి కాలేజీలో వాళ్ళు వెళ్ళి చదువుకుంటారు ఫెయిల్యూర్స్, ఎవరో ఇష్టమైన టీచర్ వస్తే చెప్తారు. కానీ పర్టికులర్గా వాళ్ళకి కోచింగ్ లాగా ఇవ్వాలి, మార్నింగ్ పలానా టైం టు ఈవినింగ్ పలానా టైం వరకు ఇవ్వాలి అని చెప్పి ఒక సర్టైన్ ఇది తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా నూతన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. సో మరి వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కాబట్టి అది వాడుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా జీవితంలో వాళ్ళు మరో మెట్టెక్కుతున్నారు. తర్వాత చదివే భవిష్యత్తుకైతే ఆ చదువు ఇంటర్మీడియట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అట్లానే ఇంటర్ తర్వాత వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు అది కూడా చాలా బాగా బేసిక్స్ అన్నీ కూడా ఇక్కడ అర్థమవుతాయి అనమాట. సో ముందు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో ఈ కోచింగ్ని, ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ కోచింగ్ని వాడుకుని వాళ్ళైతే ఉత్తీర్ణులు కావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. సో మరి ఆ ఎగ్జామ్స్ని ఎంతమంది తెలివిగా యూటిలైజ్ చేసుకుని ఆ కోచింగ్ని తర్వాత ఎగ్జామ్కి హాజరవుతారు. సో అందరూ కూడా పాస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. సో మరి వాళ్ళు చక్కగా రాసి పాస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.